హెల్త్ న్యూస్ మీకోసం. కాలేయం బాగుంటేనే మనకు ఆరోగ్యం. ఏ కారణంగానైనా కాలేయం దెబ్బతినిపోతే మొత్తంగా ఆరోగ్యమే ప్రమాదంలో పడుతుంది. కాలేయం తీవ్రంగా దెబ్బతిన్నప్పుడు దాని దుష్ప్రభావం శరీరంలోని పలు ఇతర అవయవాలకు సోకి అవి వైఫల్యం చెంది తద్వారా మరణం సంభవించే ప్రమాదం ఉంటుంది. దీనికి ప్రధాన కారణం సెనిసెన్స్. జబ్బు కారణంగా ఆయా అవయవాల్లోని కణాల క్రియాశీలత తగ్గిపోయి అవి సక్రమంగా పనిచేయలేకపోవటాన్ని సెనిసెన్స్ గా వ్యవహరిస్తారు. కాలేయ వ్యాధి తీవ్రతను బట్టి కణాల పనితీరు మందగించే ప్రక్రియ చాలా వేగంగా కూడా జరుగుతుంది. పెద్ద సంఖ్యలో కాలేయ కణాలు దెబ్బతినటం వల్ల సెనిసెన్స్ ఎక్కువై కిడ్నీలు, ఊపిరితిత్తులకు వ్యాపించి చికిత్సకు వీలు లేనంతగా వాటిని దెబ్బతీస్తూ ఉంటుంది. వ్యాధిగ్రస్తుల నుంచి సేకరించిన లివర్ టిష్యూలను, ఎలుకల్లోని ఇవే తరహా లక్షణాలను పరిశీలించిన మీదట బ్రిటన్లోని ఎడిన్బరో విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఈ నిర్ధారణకు వచ్చారు. ఇదే సమయంలో శరీరంలోని రక్షణ వ్యవస్థ జీవ ప్రక్రియలో పాల్గొనే టీజీఎఫ్ బీటా అనే ప్రోటీన్ కాలేయం నుంచి ఇతర అవయవాలకు సెనిసెన్స్ వ్యాప్తి చెందకుండా అడ్డుకోవటాన్ని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధన వల్ల దెబ్బతిన్న కాలేయం ప్రభావం ఇతర అవయవాలపై ఎందుకు పడుతుందనే విషయంలో తొలిసారి స్పష్టత వచ్చింది. టీజీఎఫ్ బీటా గురించి తెలియటం అనేది తీవ్ర కాలేయ వ్యాధులకు సరికొత్త చికిత్సల దిశగా మరిన్ని ఆవిష్కరణలకు బాటలు వేసిందని పరిశోధకులు పేర్కొంటున్నారు.